అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బోటీ ఫ్రై ఎలా చేసుకోవాలనే విధానం నేను వీడియోలో మీకు చూపిస్తాను. సో బోటీ ఫ్రై ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకుంటున్నాము. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. బోటీ ఫ్రై కర్రీకి కావాల్సిన పదార్థాలు, బోటీ ఫ్రై అయితే ఇలాగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాము. 2 ఉల్లిపాయలు, అల్లం కాల్చుకున్నాము, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, గసగసాలు. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. స్టవ్ అనేది ఆన్ చేసుకొని మూగిడి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అనేది పోసుకుంటున్నాము. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి చిన్న గ్లాస్ అంత పోసుకున్నాము. 2 ఆయిల్ అనేది వేడెక్కాక మన బోటీ ఏవైతే ఉందో అవన్నీ కూడా వేసేసుకుంటున్నాము. ఇది ఆయిల్లో బాగా వేగితే రుచి చాలా బాగుంటుంది. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బోటీ క్లీనింగ్ చాలామందికి తెలియదు కాబట్టి మేము వీడియో అది కూడా తీసి పెట్టాము. మీరు బోటీ క్లీనింగ్ రాని వాళ్ళు ఒకసారి ఆ వీడియోని కూడా చూస్తున్నారు కదా మొక్క అంత నీట్గా క్లీన్గా ఉందో. సో కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి ప్లేట్ వేసుకొని ఆగనివ్వాలి, ఎందుకంటే ఇది వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో మూత అనేది తీసుకుంటున్నాము. ఈ విధంగా అయితే ఒక 5 మినిట్స్ మనము వేయించుకున్నాము. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే మొక్క మీద టప్ టప్ మీద సౌండ్ వస్తుంది కదా, పడుతుంది. మనం ఏదైతే ఇందాక మీకు చూపించానో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పేస్ట్గా చేసుకున్నాము. ఈ విధంగా అయితే వేయించుకోవాలి, బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇప్పుడైతే ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాం. అంతా ఒకసారి తిప్పుకుంటున్నాము యాడ్ చేసిన తర్వాత. బోటీ చాలామందికి ఇష్టము. ప్రాసెస్ చేసుకోవటం ఇది కర్రీ ఈజీ, కానీ క్లీనింగే చాలా కష్టము. మేము చేసిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం. మసాలా అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకున్నాము. సో కొంచెంసేపు అయితే ప్లేట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాం. సో కర్రీ అనేది ఇలాగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఒకసారి తిప్పుకుంటున్నాము. మీకు ఫ్రై కాబట్టి మనం ఇలా వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. మీరు గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. బోటీ అనేది లేతగా ఉంది కాబట్టి మేము వాటర్ అనేది పోయట్లేదు. అదే ముదురు బోటీ అయితే కనుక వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం మగ్గాలండి, కారం యాడ్ చేసుకున్నాం కదా. స్పైసెస్ అనేవి కొంచెం బోటీ కర్రీలోకి కావాలి కాబట్టి కొంచెంసేపు యాగనిద్దాము. మూత పెట్టేసుకుంటున్నాం. సో ఇప్పుడు కర్రీ అయితే ఇదిగోండి, నూనె కూడా పైకి తేలింది. కొంచెం ధనియా పౌడర్ అనేది యాడ్ చేసేద్దాము. 1 స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసాము. సో బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మేము చేసిన ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా, మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.